మనోళ్ళు కరపత్రాలు పంచుతుంటే ఎవడో పనికిమాలినోడు ఫోన్ కాల్ చేశాడట. ఏంటి మీరు కరపత్రాలు పంచుతున్నారు? మీకు పర్మిషన్ ఉందా? లైసెన్స్ ఉందా? పర్మిషన్ తీసుకొని పంచుతున్నారా? మేము ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం అన్నాడు. వాడి కర్మగాలి, అది రంజీ తోఫీర్ కరపత్రం. నేను వెంటనే ఎంక్వైరీ పెట్టా. మన కళ్యాణమ్మ ఫోన్ చేసింది. ఆమెను అడ్వకేట్. ఎవరండి ఈ నంబర్ నుంచి ఫోన్ చేశారట? నేను వస్తున్నాను, ఎప్పుడు ఏ పోలీస్ స్టేషన్లో చెప్పండి, ఏదో పర్మిషన్ ఉందా అన్నారట. వస్తున్నాను, ఏ పోలీస్ స్టేషన్ చెప్పండి. నో లేదు మేడం, అసలు ఇది రాంగ్ నెంబర్ అండి, ఇది పోలీస్ స్టేషన్ కాదండి అని పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తాడు. అది ఫేక్ కాల్. పోలీస్ స్టేషన్ కాదు, ఏం కాదు, ఎవడో దొంగ వెధవా, మతోన్మాది. కరపత్రాలు పంచుతానంట లైసెన్స్ ఉందా అట. పనికి మళ్ళీ పందిగాలి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భయపడేవాళ్ళు క్రైస్తవులు కాదు. అసలు ఆ క్రైస్తవులలో ఓఫీర్ మినిస్ట్రీ వాళ్ళు అసలే భయపడరు. ఒట్టొట్టి మాటలు కాదు బాబు, ఒట్టొట్టి మాటలు కాదు. మాతో పెట్టుకోవద్దు. నోరు మూసుకొని ఎవడి మతం వాడు పాటించుకోండి. మేము చెప్పే సువార్త చెప్తాం. ఇష్టమైతే చెవులు తెరుచుకొని వినండి. మీకు ఇష్టం లేకపోతే చెవుల్లో దూదులు పెట్టుకోండి. వినకండి, నమ్మకండి, పాటించకండి. ఎవడు బలవంతాన్ని తీసుకొచ్చి ముంచాడు మిమ్మల్ని? అంతేగాని బెదిరించి మీకు లైసెన్స్ ఉందా అట. వాడు మనిషి పుట్టాడా లేకుంటే జంతువా? వాడు ఎక్కడుంది లైసెన్స్ తీసుకోమని? మత ప్రచారమునకు లైసెన్స్ తీసుకున్న వాళ్ళను ఆ రాజ్యాంగంలో ఎక్కడుందిరా విధవ? ఎక్కడుంది? దానికి మనోళ్ళు భయపడ్డం ఒకటట. వాడేవాడు భయపడి, వాడేం క్రైస్తవుడు? మేము భయపడం. మేము చెప్పేదే. ఒక్కడు కూడా వినకండి, మారు మనసు పొందకండి, రక్షణ పొందకండి. మీ ఇష్టం వచ్చిన సిద్ధాంతమే నమ్ముకోండి. మాకు నయా పైసా నష్టం లేదు. మా యేసయ్య చెప్పమన్నాడు కనుక మేము చెప్తాం. మా మనస్సాక్షి కొరకు చెప్తాం. ఇష్టమైతే నమ్మడు. ఎవడో 100కో 1000కో ఒకడు నమ్ముతాడు. అందరూ పొలోమనేసి నమ్మరని యేసు ప్రభు వారు చెప్పారు. అందరూ నమ్మరు.